చూసాం కదా! ఆ పాప చెప్పిందంటూ కూడా మొత్తం మనం విన్నాం. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఆ రోజు కాపాడడం జరిగిందో, వాళ్ళ అబ్బాయి మీద కూడా థెఫ్ట్ కేసులు పెట్టడం జరిగింది. ఎవరైతే ఆయన ఆవుల ప్రశాంత్ రెడ్డి. ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా అని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళ నాన్న ఎవరైతే వాళ్ళ నాన్న ఉన్నారో, వాళ్ళ నాన్నతో మాట్లాడదాం ఒకసారి. అన్న ఒక్కసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అన్న మీ పేరు? నా పేరు గుండె నరేష్. ఏం జరిగిందన్న? అంటే మీ అబ్బాయి మీద కేస్ పెట్టిందని చెప్పి పాప చెప్తా ఉంది. అంటే ఏం జరిగింది? ఈ అమ్మాయి, ఈ లహరి మా అబ్బాయి క్లాస్‌మేట్స్ మేడం. ఒకటే అందులో ఒక దగ్గరనే చదువుకుంటారు వాళ్ళు. హ్మ్. చదువుకొని 4 ఇయర్స్ ఏమో అయితుంది. అమ్మాయి మా అబ్బాయికి బెస్ట్ ఫ్రెండ్ ఆ అమ్మాయి. హ్మ్. ఇంతకుముందు ఒకసారి పెళ్లి అయితుందనంటే మా అన్నయ్య కొడుకు సార్ అబ్బాయి. హ్మ్. మా అన్నయ్య కొడుకు. మా మాది విలేజ్ వడ్లకొండ. హ్మ్. ఇంతకుముందుకు ఇట్లనే ఒకసారి పెళ్లి చేయనీకి పోతుంటే మా అబ్బాయి పోయి సేవ్ చేసి సఖీ సెంటర్ వాళ్ళకి అమ్మాయి అప్పుడు ఏజ్ లేదు. హ్మ్. ఏజ్ లేకుంటే పెళ్లి చేయనీకి పోతే మా అబ్బాయే సఖి వాళ్ళకి ఫోన్ చేసి పట్టియడం జరిగింది. అక్కడ అప్పజెప్పిర్రు. హ్మ్. అప్పజెప్పినాక గూడా ఆ అమ్మాయి మళ్ళీ తర్వాత మా అబ్బాయి దగ్గరకొస్తే మేమప్పుడు అడిగినాం, "ఏందమ్మా నువ్వు మా ఇంటికొస్తున్నావు ఎందుకు? మీ నాన్న ఇట్లా అన్నాడు మిమ్ముల." మా ఇంటికొచ్చి తిట్టిండు. ఫస్ట్ టైమ్ ఆపిచ్చినందుకే, "నువ్వే ఆపిచ్చినవురా సంజయ్‌గా. నేనేడున్నా చంపుతావురా. నువ్వు మాది కొనివిరా. నువ్వేందిరా నా బిడ్డ పెళ్లి ఆపేది" అని చెప్పేసి తిట్టిండు వీళ్ళ డ్యాడీ, ఆ అమ్మాయి వాళ్ళ అంటే డ్యాడీ. ఫస్ట్ పెళ్లి ఏదైతే ఫస్ట్ మైనర్‌గా ఉన్నప్పుడు ఆ! పెళ్లి చేస్తామని పీటలెక్కిచ్చారో, ఆ రోజే మీరు స్టాప్ చేసారు. మీ అబ్బాయి ఆ! వాళ్ళకి ఫోను చేసి స్టాప్ చేపించాడు. చేయించాను. మా అబ్బాయిని మా సరిలో మేము పెట్టుకున్నాం. "అరేయ్! నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి పోకు, అది చేయకురా" అంటే ఆ అమ్మాయే ఫోన్ చేసి మా దగ్గరకొచ్చేది. మా అబ్బాయిని మరీ మరీ టార్చర్ పెట్టి, "నువ్వు నీకేమైతుంది? నేనున్నా గదా! నేను మాట్లాడుతున్నా గదా!" అని ఈ అమ్మాయికి ఇంకొక మమ్మీ ఉంటదంట. ఆ! హైదరాబాద్‌లో ఉంటది. ఆ మమ్మీ దగ్గరకొచ్చి మా అబ్బాయిని తీసుకొని పోతే గూడా మేము ఆ అబ్బాయిని పట్టుకొనొచ్చినాము. హ్మ్. వీళ్ళ నాన్న మొత్తం చేసేది ఏం చేస్తున్నాడంటే, ఆ అమ్మాయిని ఎప్పుడు వీడు మాదిగోడున్నాడు, వానికెందుకియ్యడం, వాడినేందని చెప్పేసి మమ్మల్ని బెదిరియడం జరుగుతుంది. మా అన్నని బెదిరిస్తున్నాడు. మా అమ్మ నాన్నని బెదిరిస్తున్నాడు. హ్మ్. మా ఇంటి మీదకి పోయి లొల్లి పెడుతున్నారు. ఎవరెవరినో మందిని తీసుకొని పోయి నువ్వు మాది కొనివురా అని చెప్పి అంటున్నాడు ఆయన. హ్మ్. మొన్న రీసెంట్‌లో కూడా 8 తారీఖు రోజు ఆ అమ్మాయిని సేమ్ అదే మాదిరిగా పెళ్లి చేసిర్రు. ఏమని, ఈ ఆవుల ప్రశాంత్ రెడ్డి అన్నట్టు ఆయనకు ఎదురు కట్నం ఇచ్చి, ఫస్ట్ ఆయన కూడా ఎదురు కట్నం ఇచ్చే పెళ్లి చేసుకుంటానని ఈ హ్మ్. అమ్మాయిని ఎరేసి ఆయన చూపుతున్నాడు ఆయనకు. ఆయన హ్మ్. బిడ్డ అని కాదు అక్కడ. హ్మ్. నా బిడ్డ ఇట్లుంది, అందంగా ఉన్నది, మీరు చేసుకోరి, నాకు ఇన్ని పైసలు ఇయ్యిరు అని చెప్పి అది చేస్తున్నాడు ఆయన. హ్మ్. మా వీళ్ళకి మధ్యలో ఈ పెళ్లి పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగమైతున్నారు. హ్మ్. ఆళ్ళు అమ్మాయి మంచిగుందని చెప్పేసి అట్లనే చేస్తున్నారు. మా అబ్బాయి ఆ రోజు నైట్ గూడా 8 తారీఖు, 10 తారీఖు నైట్, 8 తారీఖు పెళ్లయింది. 10 తారీఖు నైట్ గూడా మా అబ్బాయికి ఫోన్ చేస్తే పోయి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి వాళ్ళు 10 తారీఖు నుంచి ఎళ్ళిపోయిర్రు వాళ్ళు. ఏడున్నారో తెలియదు. హ్మ్. వీళ్ళ నాన్న మా ఇంటికొచ్చిండు. మరుసటి తెల్ల రోజు ఇంటికొచ్చి ఆ అమ్మాయి వాళ్ళ తాత, వాళ్ళ నాన్న మా ఇంటికొచ్చి మా డ్యాడీకి పెరాలసిస్ ఉంటాయి. పైన పడుకుండు, మంచం పైన పడుకుంటే ఆయనను గల్లబట్టి లేపడము. హ్మ్. మా అమ్మను ఎవరు చేస్తారు ఇదంతా? లహరి వాళ్ళ నాన్న, తాత, ఆ! "మీరు మాదిగోళ్ళురా, మీకేందిరా మా పిల్లనిచ్చేది" అని చెప్పేసి మా ఇంటి పైన లొల్లి చేసిర్రు. ఆ! "ఇప్పుడు ఏడున్నా చంపుతాం ఆ! మిమ్ముల చంపుతామని" మా అన్నని బెదిరియడము, హ్మ్. ఆ అబ్బాయిని బెదిరియడం జరిగింది సార్ అది. హ్మ్. ఈ అమ్మాయి పోయిన కాంచి నిన్న వుమెన్స్ కాడ కలిసినప్పటికే మేము తిరుగుతున్నాం. మేము పట్టుకుంటున్నాం. హ్మ్. అమ్మాయి మా సరౌండింగ్‌ల మేము దాసినోళ్ళం గాదు. మేము ఏం చేసినోళ్ళం గాదు. హ్మ్. మాకు మా అబ్బాయిని ఏడ చంపేస్తారో అని చూస్తున్నాం గదా సార్ ఎన్ని జరుగుతున్నాయో. హ్మ్. మా అబ్బాయి కోసం మేము తిరుగుతున్నాం. అంటే ఏం చెప్పాడు? అంటే మీకు డైరెక్ట్‌గా వార్నింగ్ ఇవ్వడం జరిగిందా? మీకు వార్నింగ్ ఇచ్చింది ఎవరు? అంటే ప్రశాంత్ రెడ్డి అని చెప్పి చాలా ఇక్కడ చెప్తా ఉన్నారు. అంటే ప్రశాంత్ రెడ్డి ఇచ్చారా? లేదంటే వాళ్ళ అనుచరులు ప్రశాంత్ ఇచ్చారా? రెడ్డి ఇయ్యలేదు. వీళ్ళ ఆ పిల్ల వాళ్ళ పిల్ల వాళ్ళ నాన్న, తాతయ్య. హ్మ్. పిల్ల వాళ్ళ తాతయ్య, నాన్న ప్రశాంత్ రెడ్డి నా భార్యను ఎత్తుకపోయిండు, నా బంగారం ఎత్తుకపోయిండని కేస్ పెట్టిండు మా అబ్బాయి పైన. హ్మ్. కేస్ పెడితే ఇప్పుడు బంగారం ఏమన్నా తీసుకురావడం జరిగిందా ఆ రోజు? ఆ అమ్మాయి మాకిక్కడే దొరికింది గదా సార్. ఆ బంగారం తేలేదు, ఏం తేలేదు. ఆమె మెడలో ఏమున్నాయి సార్? ఏం లేవు గదా! తాళి ఏం హ్మ్. లేవు గదా! మనం ఈడనే చూస్తున్నాం గదా! నేను మీతోని ఇక్కడ చూడడమేమో. రైట్. చూస్తున్నాం కదా! ఇది ప్రస్తుత పరిస్థితి. అంటే కులం పేరుతో తక్కువ చేసి చంపేస్తాం, మిమ్మల్ని పొడి చేస్తాం, లేపేస్తాం అంటూ కూడా బెదిరింపులు వస్తా ఉన్నాయి. అంటే చిన్న పిల్లని మైనర్‌గా ఉన్న పాపని సేవ్ చేసినప్పుడు మాకు ఇలానే బెదిరింపులొచ్చాయి. ఇప్పుడు మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్న ప్రశాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి నాకిష్టం లేకుండా కాపురం చేస్తా ఉందని వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కాపాడినందుకు ఇప్పుడు మాకు థ్రెటనింగ్ చేస్తున్నారు. అంటే ఇంటికొచ్చి బెదిరిస్తున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఛీ! రిపీట్. ఇంటికొచ్చి బెదిరిస్తున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి, తాతయ్య అందరూ కూడా. సో, ఇంట్లో మాకు ఆడవాళ్ళున్నారు. మా తండ్రికి పెరాలిసిస్ ఉంది. సో, ఇవన్నీ కూడా ఏమీ లెక్క చేయకుండా ఇంటికొచ్చి బెదిరిస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడ కనపడితే అక్కడ చంపేస్తామంటూ కూడా థ్రెటనింగ్స్ ఇస్తా ఉన్నారు మాకు అంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు.